గురువుగారు ఇంకొక ప్రశ్న ఉందండి. మనిషికి 7 జన్మలంటారు. మరి చివరి జన్మ ఏంటండి? మంచి ప్రశ్న అమ్మా. ఇక్కడ ఏ జన్మ ఏడవది, ఏ జన్మ ఒకటవది, ఏ జన్మ రెండవది అనేది చెప్పదగినటువంటి శాస్త్రాలు ఎక్కడా లేవు. ఒక మాట చెప్పాలి అంటే నిజంగా. ఇందాక నేనేం చెప్పాను నీతో? యమధర్మరాజు కథలో అవునండి. కుక్క మరలా కుక్కగా పుట్టొచ్చు, మనిషి మనిషి మరలా మళ్ళా మనిషిగా మనిషిగా పుట్టొచ్చు. పుట్టొచ్చు. మళ్ళా మనిషిగా ఒకసారి మాత్రమే జన్మెత్తుతాడని లేదు. అలా ఉంటే ప్రపంచంలో 7 రకాల జీవులు మాత్రమే ఉండాలి. 8దో జీవి ఉండకూడదు కదా? అవునండి. అవునా? 8దో జీవి ఎక్కడ ఉండకూడదు కదా? మరి ఇన్ని అంటే ఎన్ని వేల రకాల జీవరాశులు ఉన్నాయి మన ప్రపంచంలో చాలా ఉన్నాయండి. కదా? ఏ మనిషి, ఏ జీవి, ఏ జీవిత అంటే ఏ జన్మలో ఏమితురాలని చెప్పడం కష్టం. కానీ దీంట్లో కూడాను జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అంటే నరుడు కూడా జంతువుతో సమానమే. అవునండి. కానీ వాడికి ఉండేటువంటి విజ్ఞానాన్ని బట్టి వాడి జీవన విధానం మారింది. అవును, ఒకప్పుడు జంతువే కదా, అవునండి. మనిషి కూడా జంతువు నుంచే కోతి మనిషి. నుంచే జంతువు నుంచే మనుషులు వచ్చారని చెప్తున్నాం కదా. అవునండి. కాబట్టి వాడు కూడా జంతువే. అందుకని చూడండి నిజంగా అంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి జంతువునాం నరజన్మ దుర్లభం అనేటువంటి మాట ఇప్పటిది కాదు, కొన్ని యుగాల నాటిది. అంటే కలియుగంలో తప్పనిసరిగా జంతువుల నుంచే మనుషులు వస్తారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం, ఒక గొప్ప వాక్యం అవునండి. కదా. కాబట్టి ఈ జన్మలో వీడు ఇదిగానే పుడతాడు. ఇక్కడ నిజంగా ఒక మాట చెప్పాలి అంటే కొంతమంది దాన్ని అపహాస్యం చేసుకోవచ్చు, నవ్వుకోవచ్చు, తిట్టుకోవచ్చు, దాన్ని హేళన చేయవచ్చు. చెల్లిగా పుట్టినటువంటి అమ్మాయి మరుసటి జన్మలో భార్యగా పుట్టవచ్చు. భార్యగానే పుట్టాలని ఎక్కడా లేదు. అవునండి. అవునా? మరి కుక్కలు కూడా పుడుతూ ఉంటాయి. కుక్కలు కూడా మన ఇంటికి వస్తుంటాయి. అది కూడా పూర్వజన్మలో మనకు ఎక్కడో రుణానుబంధం ఉండాలి. అవునండి. తప్పనిసరిగా ఒక మనిషిగానే పుట్టాలని లేదు. ఏదో ఒక రూపంలో మన ఇంట్లోకి వస్తాడు. అక్కడ ఏం చెబుతున్నాడు? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్తున్నాడు. పూర్వజన్మలో భార్య ఈ జన్మలో నీకు భార్య అవుతుందని చెప్పడంలా, ఏదో ఒక రూపంలో నీ జీవితంలోకి వస్తారని చెప్తున్నాడు. భార్య రూపంలో, పశువుల రూపంలో, పిల్లల పిల్లల రూపంలో. రూపం. పోయిన జన్మలో భార్య, ఈ జన్మలో పిల్లలు అవ్వచ్చు, లేదా కుక్క అవ్వచ్చు, లేదా మనం పెంచుకునే పిల్లి అవ్వచ్చు. ఏ జన్మ ఏంటి అనేది చెప్పడం అనేది ఎవరికి కూడా సాధ్యపడనటువంటి ఒక గొప్ప విషయం, గొప్ప రహస్యం అది, భగవంతుడి రహస్యం అది. కానీ 7వ జన్మ ఏంటి అంటే మనం చేసేటువంటి పాపాలను బట్టే మన జన్మలన్నీ కూడా సృష్టింపబడుతూ ఉంటాయి. చూడండి, కొంతమంది ఆ, కొన్ని సంవత్సరాలు చదువుకునేటువంటి విద్య ఏదైతే ఉంటుందో ఆ విద్య మానవ జన్మలో కొన్ని రోజులు చదువుకోగానే వచ్చేస్తుంటుంది వాళ్ళకి. అవునండి. ఇప్పుడు 4 సంవత్సరాలు ఒక సబ్జెక్ట్ ఉంది, కానీ వాడికి ఒక 6 మంత్స్లో వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? ఒకసారి నెమరు వేసుకుంటే వస్తుంది. పూర్వజన్మలో ఈ విద్యను వాడు చదువుకొని దాన్ని వాడుకోలేదు, కాబట్టి ఈ జన్మలో ఒక్కసారి రిమైండ్ చేసుకుంటే వచ్చేసింది. మరి పూర్వజన్మలో వాడు మనిషా? ఏ జన్మ ఎత్తి ఈ విద్య నేర్చుకుని ఉంటాడు? అవునండి. అవునా కదా? వేరే జన్మలు అంటే మరి వేరే జన్మలు ఎత్తితే మరి ఈ విద్య ఎట్లా నేర్చుకుంటాడు? నేర్చుకోలేడు కదా. కానీ అది స్త్రీగా పుట్టుండొచ్చు. స్త్రీ కూడా వేదాలు చదువుకునేటువంటి శాస్త్రాలు ఉండేవి కదా మన పూర్వకాలంలో. అవునండి. అవును, ఇప్పుడంటే అసలు ఇప్పుడు లేదు. లేదు. అంటే లేదు అని కాదు, చదువుకోవచ్చు, చదువుకోవటం లేదంతే. కాబట్టి పూర్వజన్మలో ఏ జన్మ ఎలా ఉన్నా ఈ జన్మలో అనుభవిస్తున్నటువంటి ప్రతి పుణ్యం పాపం అంతా కూడాను పూర్వజన్మలోది. అందుకనే అట్ల తద్ది అని చెప్పి ఎప్పుడైనా విన్నారా మీరు? విన్నామండి. అట్ల తద్ది వ్రతం ఉంటుంది. వ్రతంలో కథ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఒక మామిడి చెట్టు ఉంటుంది, మొత్తం పండ్లు ఉంటాయి చెట్టుకి, దాని ఎవ్వరు ఒక పండు కూడా కోసుకొని తినరు. అలాగే ఒక రోకళ్ళు ఉంటాయి, 2 రోకళ్ళు అంటాం కదా, అవునండి. దంచుతుంటాం కదా, రోకళ్ళు రోట్లో వేసి దంచుతుంటాం. ఈ 2 రోకళ్ళు కూడా ఆకాశానికి అంటుకొని ఉంటాయి, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఉంటాయి. ఆ 2 కొట్టుకుంటూ ఉంటాయి. దంచాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడల్లా అది ఇది 2 ఒకటేసారి వస్తే 2 కొట్టుకుంటూ ఉంటాయి. ఇవి అట్లా కదా, అట్లా తద్ది వ్రత కథలో ఉంటాయి ఇవి. ఎందుకు అంటే అడుగుతాడు, ఆ మామిడి చెట్టును ఒక ఆయన అడుగుతాడు, ఎందుకు మరి నీకు ఇన్ని పండ్లు ఉన్నాయి ఎవరు కోసుకొని తింటలేదు అంటే, పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణోత్తముణ్ణి, సకల వేదాలు శాస్త్రాలు చదువుకున్నాను, పురాణాలు చదువుకున్నాను, అన్నీ చదువుకున్నాను. నా విద్యను వేరే వాళ్ళకి ఎవరికి చెప్పలేదు, నాలోనే ఉంచుకున్నాను.
కాబట్టి ఈ జన్మలో మామిడి చెట్టు అయి పుట్టాను, నా దగ్గర ఉండేటువంటి పండ్లు ఎవరు తింటలేదని చెప్పాడు. అర్థమైందా? అర్థమైందండి. అట్లానే ఈ రోకళ్ళు కొట్టుకుంటూ ఉంటాయి కదా, ఈ అవునండి. రోకళ్ళుగా ఎందుకు పుట్టినాయి అంటే ఎక్కడో చెట్టుగా పుట్టి వాటిని కట్ చేసి ఆ రోకళ్ళుగా తయారు చేశారు. అవునండి. ఈ రెండు ఏంటంటే పూర్వజన్మలో అత్తా కోడళ్ళుట. అత్తా కోడళ్ళు కొట్టుకుంటూ ఉండేవాళ్ళట ఎప్పుడు చూసినా. కాబట్టి ఈ జన్మలో వాళ్ళు రోకళ్ళై పుట్టారు. ఒకటేసారి రెండు రోకట్ల రోల్లో పడితే కొట్టుకున్నారు. కొట్టుకుంటారు. అంటే ఇక్కడ చూడండి, పూర్వజన్మలో మనుషులు ఈ జన్మలో ఒక చెట్టుగా పుట్టి రోకలుగా తయారయ్యారు. ఒక ఆయన చెట్టుగా పుట్టాడు, పండ్లు ఉన్నాయి కానీ ఎవరు కోసుకొని తినలేదు. కోసుకోవట్లేదు. అవునా? అవునండి. అంటే మనం చేసేటువంటి పాపపుణ్యాల ఫలితం ఏదైతే ఉంటుందో, మరి చెట్లు ఇవన్నీ మరి ఏం పుణ్యాలు చేయవు కదండి, మరి వాటికి జన్మ ఎట్లా ఉంటుంది నెక్స్ట్ అనేది చాలామందికి అవునండి. ఒక ఇది. అవునా? ఇక్కడ చెట్టు కూడా నాన్న సేవ చేయగలుగుతుంది. ఎంతమందికి సేవ చేస్తుందో ఒక చెట్టు? మంచి గాలి ఇస్తుందా? ఆక్సిజన్ ఇస్తుందా? అవునండి. నీడనిస్తుందా? పండ్లనిస్తుందా? మరి ఆ పండ్లు ఒక్క మహనీయుడు నోటికి పోయినా సరే వాటి జన్మ ధరించినట్టే కదా. అంతేనండి. గురువుగారు ఉన్నారు, ఓ శృంగేరి స్వామివారో కంచి స్వామివారో ఎవరో ఉన్నారు, వారి దాకా ఆ పండు వెళ్ళి వారి నోట్లోకి వెళ్ళింది అంటే అది పూర్వజన్మలో చేసుకున్న సుకృతమే కదా. ఒక చెట్టు పండు ఆయన దాకా వెళ్ళింది అంటే. అవునండి. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఎన్నో రకాల చెట్లు ఉంటాయి, ఎన్నో రకాల పూలు ఉంటాయి. కొన్ని మాత్రమే దేవతారాధనకి సత్పురుషుల దగ్గరికి మాత్రం వెళ్తాయి. అవునండి. అవునా? అలాంటి అదృష్టం కలుగు చేసుకోవడం వల్ల ఆ చెట్టు చేసుకునేటువంటి పాపాలు నివారణ కలుగజేయడమే ఇదవుతుంది. సో మరుసటి జన్మలో అది మరలా మంచి జన్మ అవుతుంది. అంటే ఇవన్నీ కూడా మనం చేసుకునేటువంటి పాపపుణ్యాల ఫలితం వల్లే, కానీ చివరి జన్మ ఇదే అని చెప్పగలిగేటువంటి శాస్త్రాలు ఎక్కడా లేవు. ఇది మాత్రం ఖచ్చితమైన మాట. నాకు తెలిసినంత వరకు మాత్రం ఎక్కడ ఇదే చివరి జన్మ అని చెప్పడానికి లేదు. మనిషి జన్మెత్తినవాడు పిల్లిగా పుట్టొచ్చు, పిల్లి జన్మెత్తినవాడు మనిషిగా పుట్టొచ్చు. మరుసటి జన్మలో మనం చేసుకునేటువంటి పాపపుణ్యాల ఫలితం మాత్రమే బ్యాంకింగ్ ఏదైతే ఉంటుందో, చెడు చేస్తే చెడుగానే పుడతారు. అవునండి. కానీ కాకపోతే ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితులు కలిధర్మం ప్రకారం ఏంటంటే ఈ జన్మలో చేసుకున్నది వచ్చే జన్మలో అనుభవించడం అనేది చాలా వరకు ఉంటుంది కదా. అవునండి. కానీ ఇప్పుడు చాలా ఫాస్ట్ కదా, ఈ జన్మలో చేసుకున్నది ఇప్పుడు అనుభవిస్తున్నాం నెక్స్ట్ మినిట్ అయిపోతుంది. అంతే. నెక్స్ట్ మినిట్ కాదు, కనీసం ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వీడు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం మొత్తం వాడు పడే మంచంలో అనుభవించడంలోనే తెలిసిపోతుంది. వీడు పుణ్యం చేశాడా, పాపం చేశాడా, వీడి వల్ల నలుగురు ఉపయోగం ఉందా లేదా, వీడు ఏమైనా దేవుడిని భగవంతుడు ఎప్పుడైనా మనసారా ప్రార్థించాడా లేదా అని అవునండి. అప్పుడే తెలిసిపోతుంది. మనకి వెంటనే రిఫ్లెక్ట్ వస్తుంది. కనీసం మనం బ్రతికున్నంత కాలంలోనే దాని రిఫ్లెక్ట్ మనం టేస్ట్ చూసేసి వెళ్ళిపోతున్నాం. అంటే ఫిల్టర్ అనమాట. అక్కడంత సమయం లేదు. యమధర్మరాజు దగ్గర జనాభా పెరిగిపోయింది, ఆయన దగ్గర ఇన్ని శిక్షలు వేయాలంటే కూడా టైం పడుతుంది. కాబట్టి భూలోకంలోనే ఆ శిక్షలన్నీ కూడా చాలా వరకు అనుభవించిపోతున్నాం. ఎంతో కొంత శేషంతో పైకి వెళ్తున్నాం, అక్కడ అనుభవిస్తున్నాం మిగిలింది. కాబట్టి ఇదే జన్మ చివరిది అని చెప్పడానికి ఎక్కడ అవకాశం లేదు. మనం చేసుకునేటువంటి పాపపుణ్యాల ఫలితమే చివరి జన్మ ఏదైతే ఉందో దాని ముక్తిని ప్రసాదిస్తుంది. ఇక్కడ చూడండి, మనిషికి భగవంతుడు కూడా 7 జన్మలు ఎందుకు ఇచ్చాడు అంటే, అరే ఒక జన్మలో కాకపోతే ఇంకో జన్మలోనే పుణ్యం చేయరా బాబు అని. ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా ఎవరికో ఒకళ్ళకి మంచి కార్యం చేయి, మంచిగా సహకరించు, సహాయం చేయి, ఏమైనా మంచి సత్కార్యం చేయని చెప్పి చెప్పడం కోసమే ఇన్ని జన్మలు ఇచ్చాడు. ఇన్ని జన్మలు ఇచ్చినా మనం ఉపయోగపరచుకోకపోతే వేస్టే కదా. అందుకనే కనీసం గోసేవ చేయమని చెప్తాం మనం. అందుకనే మనిషి ఎన్ని పాపాలు చేసినా ఏం చేసినా, అంటే 10 మందిని చంపేసి గోవును పూజించమని కదా నేను చెప్తోంది. గోసేవ ద్వారా తప్పనిసరిగా సకల పాపాలు కూడా నివృత్తి కలుగుతాయి నాన్న. భగవంతుడు అంటే ముక్కోటి దేవతలు అంటాం కదా. ముక్కోటి దేవతలు అంటే ఎంతమంది? 3 కోట్లు కదా. 3 కోట్ల దేవతలు లేరు మనకి. కోటి అంటే ఒకటి విధానం అని అర్థం. విధానం 3 విధానాలు ఉన్నాయి కాబట్టి 3 విధానాల దేవతలు కాబట్టి వాళ్ళని ముక్కోటి దేవతలు అంటాం. ముక్కోటి దేవతలు మనకు లేరు. 3 కోట్ల మంది దేవతలు కాదు మనకున్నది. 3 విధానాలు ఉంటాయి. ఆ 3 విధానాల్లో ఉండేటువంటి దేవతలనే ముక్కోటి దేవతలు అంటాం అంతే. ఏం విధానాలండి? వాటిల్లో రజోగుణం, తమోగుణం, సత్వగుణం 3 రకాలు ఉంటాయి. అవునా? రజోగుణం అంటే ఏంటి? ఆవేశానికి లోనైనటువంటివి, తొందరగా శిక్షలు అమరపరిచేటువంటి ధర్మం రజోగుణం అంటారు దాన్ని. అంటే సత్వగుణం అంటే సాత్వికంగా ఉండేటువంటి లక్షణం కలిగినటువంటి దేవతలు. తమోగుణం ఎవరు పాపాలు చేశారో వాళ్ళ పాపాలకు తగ్గట్టుగా వాళ్ళ ఫలితాన్ని ఇచ్చేటువంటి వాళ్ళని తమోగుణ దేవతలు అంటారు. ఈ 3 అంటే 3 గుణాలు 3 లక్షణాలు ఉన్నటువంటి దేవతలు కాబట్టి
కోటి అంటే ఒకటి ఒకటి. సమానం. అంటే లక్షణం పేరు అనమాట కోటి అనేది. ఆ లక్షణాలు కలిగినటువంటి దేవతల్ని ముక్కోటి దేవతలు అంటాం. కాబట్టి ఈ ముక్కోటి దేవతలు ఈ ముక్కోటి దేవతలు మనకి ఎందుకు చేస్తున్నారు 7 జన్మలు అంటే, మనం పుణ్యం చేసి నలుగురికి సహాయపడదాం. కనీసం వచ్చే జన్మలో అయినా సరే ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి కష్టాలు లేకుండా మరలా ముక్తిని పొందేటువంటి మార్గంగా. ఎవ్వరికైనా కావాల్సిందండి ముక్తే కదమ్మా, అవునండి. అంతే కదా. పరమేశ్వరుడు అనుగ్రహం కావాలి, ముక్తి కావాలి. కాబట్టి ఆ ముక్తి కోసమే పోరాడుతున్నాం. కాబట్టి ముక్తి అనేది చాలామంది ఏదో మనం చూపించేటువంటి భక్తిలో మాత్రమే ఉంటుంది. మనం అన్ని పూజలు చేస్తే ఇన్ని యాగాలు చేస్తే వస్తుంది అనేది మాత్రం ఒట్టి పిచ్చి మాట. మనస్ఫూర్తిగా చేయింది ఎన్ని చేసినా ఏం చేసినా వృధా. మొత్తం బుడిదలో పోసిన పన్నీరు తప్పితే ఏం లేదు. బుడిదలో పన్నీరు పోస్తే ఏమైనా వాసన వస్తుందా? ఏం రాదండి. ఉపయోగం ఉండదు కదా. ఇది కూడా అంతే. మనస్సు లేకుండా భగవంతుడు పూజ చేయడం ద్వారా ఏ రకమైనటువంటి ఇది లేదు. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా, చిత్తశుద్ధి లేని శివ పూజ శివ లేదు, పూజలు. భాండశుద్ధి లేని పాకమతి ఏలా, విశ్వదాభిరామ విరవేమ. అవునా? అవునండి. చిత్తశుద్ధి లేకుండా శివ పూజలు వద్దు, ఆత్మశుద్ధి లేకుండా ఆచారం వద్దు, భాండశుద్ధి లేకుండా మనం నిన్న తిన్న ఇది ఉంది వండిన కంచం గిన్నె ఒకటి, ఆ గిన్నెలో మళ్ళీ వండుతామంటే కడగకుండా పాడైపోతుందండి. పాడైపోతుంది కదా. నిన్న కాగబెట్టిన పాలు ఉన్నాయి మొత్తం వేడి చేసినవి, దాంట్లో మళ్ళీ పాలు పోసి వేడి చేస్తానంటే ఏమవుతాయి? ఇరిగిపోతాయి. తిరిగిపోతుంది. ఇది కూడా అంతే. భాండశుద్ధి లేకుండా పాకం చేయకూడదు, ఆత్మశుద్ధి లేకుండా ఆచారం చేయకూడదు, అట్లానే చిత్తశుద్ధి లేకుండా శివ పూజలు చేయకూడదు. శివ పూజలు కాదు, ఏ దేవతా పూజలు కూడా పనికిరాదు. ఎవరికో చూపించుకోవడం కోసము, ఎవరో మన గురించి గొప్పగా మాట్లాడుకుంటారు అనుకోవడము, ఇట్లాంటి వాటి కోసం కాదు శివ పూజలు చేసేది, పరమేశ్వరుడికి పూజలు చేసేది. చిత్తశుద్ధితో చేస్తే తప్పనిసరిగా పరమేశ్వరుడు మనం ఐక్యం అవుతాం. పరమేశ్వరుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. కలియుగంలో మానవ ధర్మానికి కావలసినటువంటి సకల సౌకర్యాలు కూడా ఆయనే మనకు అందిస్తూ ఉంటాడు.